సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఈ మూడు శక్తులు ఒకే దైవ స్వరూపంలో ఎలా కలిశాయి? శివుడు మూడు నేత్రాలు వెనుక దాగి ఉన్న రహస్యం కేవలం పురాణ కథ కాదు. అది మన జీవితాన్ని మార్చగల ఆధ్యాత్మిక సత్యం. ఆ దివ్య రహస్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. భక్తులారా, మనం శివుడిని దర్శించిన ప్రతిసారి ఆయన నుదిటిపై ప్రకాశించే మూడో కన్ను మన దృష్టిని ఆకర్షిస్తుంది. చాలామంది అది కోపానికి గుర్తు అని భావిస్తారు. కానీ పురాణాలు, శైవ ఆగమాలు, యోగశాస్త్రం చెప్పే సత్యం మరింత లోతైనది. శివుడి మూడు నేత్రాలు మూడు శక్తులకు, మూడు స్థితులకు, మూడు సత్యాలకు ప్రతీకలు. అవి కేవలం మూడు కళ్ళు కాదు, విశ్వాన్ని నడిపించే మూడు దివ్య శక్తి రూపాలు. శివుడి కుడి కన్ను సూర్యునికి ప్రతీక. సూర్యుడు జగత్తుకు వెలుగు, వేడి, జీవశక్తిని అందించినట్లే ఈ నేత్రం కర్మ, చైతన్యం, ధైర్యం, కార్యశక్తిని సూచిస్తుంది. సూర్యుడు ఉదయించగానే ప్రపంచం మేల్కొంటుంది. రైతు పొలానికి వెళ్తాడు, విద్యార్థి పాఠశాలకు వెళ్తాడు, జీవజాలం తన దినచర్యను ప్రారంభిస్తుంది. కాబట్టి సూర్యనేత్రం అంటే కేవలం కాంతి కాదు, బాధ్యత, కర్తవ్య బోధన, ధర్మపాలన. శివుడి కుడినేత్రం మనకు జీవితం అంటే కర్మ అనే సందేశాన్ని అందిస్తుంది. ఇక ఎడమ కన్ను చంద్రునికి ప్రతీక. చంద్రుడు శాంతికి, చల్లదనానికి, కరుణకు ప్రతిరూపం. పగలంతా శ్రమించిన జీవులకు రాత్రి విశ్రాంతి ఇస్తుంది. అలసిన మనసుకు ప్రశాంతతను అందిస్తుంది. అందుకే శివుడి ఎడమ నేత్రం ప్రేమ, దయ, క్షమ, కరుణ, మానసిక సమతుల్యతకు సంకేతంగా భావించబడుతుంది. జీవితంలో కేవలం కర్మ మాత్రమే ఉంటే మనిషి కఠినంగా మారిపోతాడు. కేవలం కరుణ మాత్రమే ఉంటే నిర్ణయ శక్తి తగ్గుతుంది. అందుకే శివుడు సూర్యుడి శక్తిని, చంద్రుడు శాంతిని సమానంగా ధరించాడు. అయితే అత్యంత రహస్యమైనది నుదిటిపై ఉన్న మూడో కన్ను. పురాణాలు దీనిని అగ్నినేత్రం, జ్ఞాననేత్రం, త్రినేత్రం అని పిలుస్తాయి. ఇది సాధారణ అగ్నినేత్రం కాదు, అజ్ఞానాన్ని దహించే జ్ఞానాగ్ని. ఈ నేత్రం తెరుచుకుంటే అసత్యం నిలవదు, అహంకారం నిలవదు, అధర్మం నిలవదు. అందుకే కామదేవుని దహించిన కథలో ఈ నేత్రం ప్రస్తావన వస్తుంది. అయితే అక్కడ దహించబడింది ఒక వ్యక్తి మాత్రమే కాదు, అదుపులేని కోరికలకు ప్రతీకగా నిలిచిన కామం. ఈ కథ ద్వారా పురాణాలు చెప్పే సందేశం ఏమిటంటే నిజమైన జ్ఞానం మనలోని బలహీనతలను భస్మం చేస్తుంది. శైవతత్వం ప్రకారం ఈ మూడు నేత్రాలు సూర్యుడు, చంద్రుడు, అగ్ని మాత్రమే కాదు, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనే మూడు దివ్య శక్తులకు కూడా ప్రతీకలు. ఒక సంకల్పం కలగడం ఇచ్ఛాశక్తి, ఆ సంకల్పాన్ని సరైన మార్గంలో నడిపించడం జ్ఞానశక్తి, దానిని కార్యరూపంలోకి తీసుకురావడం క్రియాశక్తి. ఈ మూడు సమన్వయంతోనే సృష్టి ముందుకు సాగుతుంది. అందుకే శివుడిని పరిపూర్ణ చైతన్య స్వరూపుడిగా ఆరాధిస్తారు. యోగశాస్త్రం ఈ మూడో కన్నును మరింత లోతుగా వివరిస్తుంది. యోగులు దీనిని ఆజ్ఞాచక్రం అని పిలుస్తారు. ఇది మన కనుబొమ్మల మధ్య ఉన్న ఆధ్యాత్మిక కేంద్రం. ధ్యానం, తపస్సు, ఆత్మచింతన ద్వారా ఈ చక్రం మేల్కొంటే మనిషికి బాహ్య ప్రపంచం మాత్రమే కాదు, తన అంతరంగం కూడా స్పష్టంగా కనిపిస్తుందని
యోగ సాంప్రదాయం చెబుతుంది. అందుకే శివుడి మూడో కన్ను దివ్య దృష్టికి ప్రతీకగా భావించబడుతుంది. పురాణాలు మరో అందమైన తాత్పర్యాన్ని కూడా చెబుతున్నాయి. 3 నేత్రాలు భూతకాలం, వర్తమానం, భవిష్యత్తు అనే 3 కాలాలకు ప్రతీకలు. అందుకే శివుడు త్రికాల జ్ఞాని. మనం వర్తమానాన్ని మాత్రమే చూస్తాం, గతాన్ని జ్ఞాపకం చేసుకుంటాం, భవిష్యత్తును ఊహిస్తాం. కానీ పరమేశ్వరునికి 3 కాలాలు ఒకే దృష్టిలో కనిపిస్తాయి. అందువల్ల ఆయన తీర్పు ఎల్లప్పుడూ ధర్మబద్ధంగా ఉంటుంది. అలాగే ఈ 3 నేత్రాలు సత్వం, రజస్సు, తమస్సు అనే 3 గుణాలను కూడా సూచిస్తాయి. సృష్టిలో ప్రతి జీవి ఈ 3 గుణాల ప్రభావంతో జీవిస్తాడు. కానీ శివుడు ఆ 3 గుణాలకు అతీతుడు. అందుకే ఆయనను గుణాతీతుడు అని స్తుతిస్తారు. అందువల్ల భక్తులారా, శివుడి మూడో కన్నును కేవలం కోపానికి ప్రతీకగా చూడడం సరైనది కాదు. అది జ్ఞానానికి, వివేకానికి, ఆత్మ జాగృతికి, ధర్మరక్షణకు, అజ్ఞాన నిర్మూలనకు ప్రతీక. శివుడి 3 నేత్రాలు మనకు ఒక గొప్ప సందేశం ఇస్తాయి. సూర్యునిలా కర్తవ్యాన్ని నిర్వర్తించాలి, చంద్రునిలా కరుణతో జీవించాలి, అగ్నిలా అజ్ఞానాన్ని దహించి జ్ఞానాన్ని వెలిగించాలి. అప్పుడే మన జీవితంలో నిజమైన శివతత్వం కనిపిస్తుంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హర హర మహాదేవ, శంభో శంకర. హర హర మహాదేవ, శంభో శంకర. హర హర మహాదేవ, శంభో శంకర.